పోలవరం ప్రాజెక్టుకు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి వరద అనూహ్యంగా పెరిగింది. ఎగువ భద్రాచలం దగ్గర నీటి మట్టం 43 అడుగులకు చేరుకోగా మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దీంతో దిగువనున్న విలీన మండలాలకు ముంపు భయం వాటిల్లింది. పోలవరం ప్రాజెక్టు ఎగువ స్పిల్వే వద్ద 31.900 మీటర్లు నమోదు కాగా ఎగువ కాపర్ డ్యాం వద్ద 32.500 మీటర్ల నీటి మట్టం నమోదైంది. ప్రాజెక్టు నుంచి 48 గేట్లను ఎత్తి 8,37,000 క్యూసెక్ల గోదావరి జలాలను దిగువకు విడుదల చేస్తున్నారు. బ్యాక్ వాటర్ ప్రభావంతో ఎగువన కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో కల్వర్టులు నీట మునిగాయి. గుండేటివాగు, ఎద్దువాగు పొంగి రహదారులపై నుంచి ప్రవహిస్తుండటంతో సుమారు 30 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. మనం చూస్తున్నాం, ఏదైనా వర్షాకాలంలో పైనుంచి వరదలు వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ కురుస్తున్న భారీ వర్షాలకి ప్రాజెక్టుల్లో వరద నీరు వచ్చి చేరుతోంది, జలకలు సంతరించుకుంటుంది. దీని కారణంగా అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతూ ఉంటాయి. మొదటి ప్రమాద హెచ్చరిక ఇప్పటికే జారీ చేసినట్టుగా తెలుస్తుంది. మనకి పోలవరానికి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి భార్గవ్ ద్వారా తెలుసుకుందాం. భార్గవ్, ఏదైతే ముంపు మండలాలకు కూడా ముంపు పొచ్చి ఉంది అంటున్నారు, అదేవిధంగా లోతట్టు ప్రాంతాల ప్రజలకు కూడా ఎంతో కొంత ముంపు వాటిల్లే అవకాశం ఉంది అంటున్నారు. వారిని ఏదైనా సురక్షిత ప్రాంతాలకు తరలించారా? డీటెయిల్స్ ఏంటి? ఖచ్చితంగా కూడా పోలవరం ప్రాజెక్టు వద్దకు భారీగా వరద నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో 10 లక్షల క్యూసెక్లు వస్తేనే ఇక్కడ మొత్తం పూర్తిగా ఎగువ విలీన మండలాలు ఏవైతే ఉన్నాయి, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో అనేక గ్రామాలు ముంపుకు గురవుతూ వస్తున్నాయి. ప్రస్తుతం అయితే 8 లక్షల క్యూసెక్లకు పైగా వరద నీరు అనేది కూడా ఎగువ నుంచి వస్తూ ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు స్పిల్వే నుంచి 8,37,000 క్యూసెక్లు దిగువకు ప్రవహిస్తుంది. భద్రాచలం వద్ద తొలి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మరింత పెరిగితే గనక ఖచ్చితంగా రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం కూడా ఉంది. కానీ రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే పరిస్థితి వస్తే గనక ఇక్కడ విలీన మండలాల్లో దాదాపు 50 గ్రామాలకు పైపుగా పూర్తిగా ముంపుకు గురయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. అంటే 10 లక్షల క్యూసెక్లు దాటితే ఇక్కడ ముంపు ప్రతిసారి కూడా వస్తుంది. ఈ సీజన్ లో ఈ ఏడాది ఇది రెండవసారి దాదాపు 10 లక్షల మార్కు చేరుకోవడం అని కూడా చెప్పుకోవచ్చు గోదావరి వరద. అయితే అంతకు మించి వరద పెరిగితే గనక ఇంకా ముంపు ప్రభావం ఇంకా పెరుగుతుంది. అయితే విలీన మండలాల ప్రజల్ని తరలించకపోవడం వల్ల ఈ రోజు ఈ ముంపు సమస్య అంటూ కూడా వారందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో ఉన్న వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి కూడా హెచ్చరికలు జారీ చేయడంతో ప్రస్తుతం సహాయక చర్యలు చేపట్టేందుకు యంత్రాంగం ఆయా గ్రామాలకు వెళ్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే గుండేటివాగు, ఎద్దువాగు పొంగడంతో ఇప్పటికే ఈ 2 మండలాల్లో కూడా అక్కడ దాదాపు 30 గ్రామాలకు రహదారి రాకపోకలు స్తంభించాయని కూడా చెప్పుకోవచ్చు మండల కేంద్రాలతో. ప్రస్తుతం ఆయా గ్రామాల్లోనే బిక్కుబిక్కుమంటూ ఉన్నటువంటి వారు ఈ వరద ప్రవాహం పెరిగితే గనక రాత్రిలోగా మరింత ముంపులకు గురవుతారు. ఖచ్చితంగా తమను ఆదుకోవాలి, వచ్చే ఏడాదికైనా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే లోపే తమను పునరావాస కేంద్రాలకు తరలించాలంటే కూడా వారు కోరుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం అయితే పోలవరం ప్రాజెక్టు నుంచి పెద్ద ఎత్తున కాపర్ డ్యాం ప్రభావంతో బ్యాక్ వాటర్ ప్రభావం వల్ల ఈ నష్టం అంటూ కూడా వారు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ భార్గవ్. యూరియా కోసం రైతులు రోడ్డు